మన పురాణాల్లో ఈ అటుకులకి ఒక మంచి ప్రాముఖ్యత ఉందండి. కృష్ణుడు, కుచేలుడు ఇద్దరు కూడా మంచి స్నేహితులు గురుకులంలో. సందీపని ఆశ్రమంలో వీళ్ళిద్దరు కూడా కలిసి విద్యాభ్యాసం చేశారు. కానీ కాలం గడిచింది. కృష్ణుడేమో ద్వారకా నగరానికి రాజయ్యారు. కానీ కుచేలుడేమో చాలా పేదరికంలో జీవించేవాడు. అయితే తినడానికి తిండి కూడా ఉండేది కాదు వీళ్ళకి. ఒకరోజు కుచేలుని భార్య కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరమని అడిగిద్ది. కానీ కుచేలుడు నిరాకరించాడు. తర్వాత అంగీకరించి ఒకరోజు ద్వారకా నగరానికి వెళ్తాడు కృష్ణుడి దగ్గరికి. కృష్ణుడు కుచేలుడిని చూడంలోనే మనసుకు హత్తుకొని చాలా ఆనందంగా పాదాభిషేకం చేస్తాడు. అయితే తర్వాత తన కోసం ఏం తీసుకొచ్చావు అని చెప్పి కృష్ణుడు అడగగా తన సంచిలో ఉన్న కొంచెం మూటలో ఉన్న అటుకుల్ని తీసి కృష్ణుడికి ఇయ్యగా కృష్ణుడు చాలా ఆనందంగా అవి తీసుకొని తింటారు. కుచేలుడు తన సమస్య ఏది కృష్ణుడికి చెప్పకుండా ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వచ్చేసరికి గుడిసె కాస్త భవంతిలాగా మారిపోతుంది. ఇంట్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. కుకింగ్ వీడియోతో పాటు మన ఈ చిన్న స్టోరీస్ లాగా యాడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేను చేసింది అటుకులు బెల్లం. థ్యాంక్